Hello, namaste, Sisirakaal, Vanakkam, Sisirakaal, Vanakkam, this is Nani, welcome back to my channel, vlogs. సో ఈరోజు అయితే మన 30 days ఛాలెంజ్లో మన డే 10 అనమాట. సో ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయిపోయినాం, స్నానం చేసి బుట్టు కూడా పెట్టుకున్నాం, చూసిరుగా రెడీ అయిపోయినాం. టిఫిన్ కూడా చేసిండే, నూడిల్స్ టిఫిన్ ఈరోజు మమ్మీ చేసింది, ఎగ్ నూడిల్స్ చేసింది మమ్మీ. అది తినేసి కూర్చున్నాము. చెర్రీ ఏమో ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతుంది. ట్రిప్ చెర్రీకి ఎగ్జామ్ ఉంది, ఏ సబ్జెక్ట్లో నాకు కూడా తెలియదు. రేపు ఎగ్జామ్ ఉంది చెర్రీకి, అందుకని దాన్ని ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. నేను అదే వర్క్ ఉండే రాసేటిది రైటింగ్ ఉంటే అది వేసుకుంటూ కూర్చున్నా, నేను రాసుకుంటూ కూర్చున్నా. చూపిస్తాను చెర్రీ ఏం చేస్తుండో. ఈయనైతే చదువుకుంటున్నాను అనమాట. ఈయనకు ఫోన్లు ఎంతగానో చదివేది ఏముంటుందో నాకు అర్థం కాదు. ఇలా టీచర్లు ఏమో ఫోన్ చేసి ఫోన్లు ఇవ్వకరు, ఏమి ఇవ్వకరు, ఎగ్జామ్ అయిపోయేదాకా అంటాడు. మళ్ళీ మా టీచర్ ఆన్సర్లు పంపిస్తుందంట అని అన్నీ చెప్పుకుంటూ కూర్చుంటాడు. నేనేమో ఏందో అర్థం కాదు. ఇలా నేనేమో ఇక్కడ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా, పెద్ద మనిషి ఏమో చదువుకోమంటే రకరకాల పనులన్నీ చేస్తుండు. కత్తి మమ్మీ ఏమో కూర్చుంది చేస్తుంది. మమ్మీ నేనేమో కత్తారు చదువుకుంటా. రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఏం చదవలేడు, నిన్న చదవలేడు, ఏం చదవలేడు. అదే పేరుకి మాత్రమే, దాని ఇంజరీ వస్తే ఉంటాడు. Why was there a rich demand for Indian thing? There was a high demand for Indian indigo in Europe countries because climate advantages in India, high profit for the British, growing చెప్పా హై ప్రాఫిట్ ఫర్ చెప్పు ఒకసారి. హై ప్రాఫిట్ ఫర్ ఎగ్జామ్లో నేను వచ్చి చెప్పా, ఒక వర్డ్ చెప్ప అంతే. హై ప్రాఫిట్ ఫర్ తమ్నైల్ హై ప్రాఫిట్ ఫర్ చూసుకో, మొత్తం చూసుకో, ఇంకెందుకు. అయితే వీకెండ్ వేఫల్స్ కంటే వేఫల్స్ అయితే ఆర్డర్ చేసిన ట్రిపుల్ చాక్లెట్ వేఫల్స్ అని చెర్రీ అక్కలైతే తప్పు అయితే ఆర్డర్ అయితే చేసుకున్నట్టు చూపిస్తాను. ఇట్లనే ఇష్టం అనమాట. అంటే కోటిలో మేము ఆర్డర్ చేసుకున్నాం. అక్కడ లేదు నర్సింగ్ నూడిల్స్లో టైలింగ్ వేఫల్స్కి ఉంటాయి. ఒకసారి ఇది కూడా ట్రై చేద్దామని అయితే ఇది కూడా బుక్ చేసుకున్నాం. I will show you one thing, wait. This decrease, size increase, చూడడం కరెక్ట్ డీటెయిలింగ్గా. ఇక్కడ అన్నీ ఇవే ఫ్రెష్గా వస్తున్నాయి, కొన్ని అయితే కొన్ని కరెక్ట్ మంచిగా వస్తున్నాయి అన్నట్టు లీవ్స్ అని. ఇప్పుడైతే వాన పడేలాగుంది, క్లైమేట్ మొత్తం చేంజ్ అవుతుంది. చూసుకోవచ్చు ఈడొక సైడ్ ఎంత ఉంది, ఇక్కడ తీసుకోవచ్చు. ఇచ్చాడేమో కొంచెం ఎండలాగా ఉంది, ఇచ్చాడేమో వాన పడేటట్టుంది. డర్ సి డార్క్ క్లౌడ్స్ ఆడ మబ్బులు. మధ్యలో డిస్టర్బెన్స్ వీడియో చేస్తున్నాం, డిస్టర్బ్ చేయకుండా. ఓకే, అవే ఇప్పుడైతే మనమైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే మనమైతే మీదకి వచ్చినాం అనమాట. పక్కన అయితే ఏదో పార్టీలో టైప్ అయితే చేస్తున్నారు. డ్రింకింగ్ పాటలు పెట్టుకొని వాళ్ళు ఎగురుతాను. ఈడేమో చెర్రీ ఏమో ట్యాంక్ మీదకి ఎగిరి వాళ్ళు పెట్టిన పాటల్లో డ్యాన్స్ చేస్తుండు. బిల్డింగ్ మీదకి వచ్చి చూపిస్తాడు అంగాడ. ఏ దా దిగో చూపిస్తాడు. ఆడ లైట్ వస్తుంది కదా, లైట్ అన్నే ఇంకో పెద్ద రేట్ ఏంటో. దిగో ఏ ఆపో, కాపీ పడుతుంది రా. చూసుకోవచ్చు
వెనకాల అయితే ఉన్నాడు చెర్రీ. ఇప్పుడు హాఫ్ సెంచరీ కొట్టా. అదే గేమ్లా, రియల్ లైఫ్లో అంత సీన్ లేదు ఆయనకి. ఏం తిన్నావు చెర్రీ? ఏం తిన్నావు? నేనా నూడిల్స్ చికెన్. ఇప్పుడు తిన్నది, ఇప్పుడు ఈడ తిన్నదా? కింద తిన్నది చికెన్ విత్ మటన్. మటనా? సరే, మమ్మీ డైట్ కోసం నూడిల్స్ ఇంకైతే చూపిస్తారు అయితే ఫంక్షన్. నాకు ఇది పాట పడుతుంది వీడియోలో. ఒక్క మేమే యాడ్ చేసినందుకు లాస్ట్ వీడియోలో కాపీరైట్ పడ్డది. మన నేను ఏందనుకున్నా అంటే ఒక్క కాపీరైట్ ఉండొద్దు వీడియోస్లో కానీ అన్ని కాపీరైట్ ప్రతి ఒక్కటి తీసేసుకుంటూ పోతున్నా. 2 పడిండే నాకు, 2 తీసేసిండే. ఒకటి చూపి లాస్ట్ నేను చెప్తా. ఇలాగా లాస్ట్ వ్లాగ్ ఏమైందంటే 8 o'clock అప్లోడ్ చేసిండే. దాని తర్వాత నేను అంతా కరెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసి వాయిస్ కూడా కరెక్ట్ వస్తుందని చెప్పి నేను అప్లోడ్ చేసేసిన. మార్నింగ్ అది ఎంత 20 views అంత పోయినప్పుడు నేను మళ్ళీ చెర్రీ అప్పుడే చెక్ చేస్తుండే ఎట్లా వచ్చింది వీడియో అని. అప్పుడే చెక్ చేస్తే ఏమైంది, అసలు అది వాయిసే రావట్లేదు ఆ వీడియో. 9th day వ్లాగ్ అది, 10th day కాదు 9th day అది 20 views పోయింది. అది నేను సరే అని చూసుకునేసరికి అదే వాయిసే లేదు. దాని తర్వాత మొత్తం మళ్ళీ తీసేసి వీడియో మొత్తం మళ్ళీ వాయిస్ అంతా రికవర్ చేసి కరెక్ట్ చేసి మళ్ళీ అప్పుడు వేసిన. అది అప్లోడ్ చేసేసరికి 9 అయిపోయింది. ఎందుకంటే నేను 8:30కి లేచిండే. చెర్రీ చెక్ చేసిన అదే టైంలో. అప్పుడు లేపి వాయిస్ రావట్లే వీడియోలో, ఓన్లీ వీడియోనే కనిపిస్తుంది అని పెట్టి కామెంట్స్ కూడా వస్తూనే ఉన్నాయి, ఓన్లీ వాయిస్ రావట్లేదని. దాని తర్వాత మళ్ళీ కరెక్ట్ చేసి 9 o'clock వరకు మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసేసిండే. చూసుకోవచ్చు మీరు లాస్ట్ వ్లాగ్లో 9 o'clock ఉంటుంది టైమింగ్. అది అట్లా పడ్డారు, లేకపోతే 8 o'clockకే అప్లోడ్ అవుతుంది వీడియో. నేనేమో గీకింది ఈడ మొత్తము గోర్లు పెంచుకొని. నువ్వు ఆఫ్ చెర్రీ. సో చూసుకోవచ్చు. సో మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే నచ్చదు కూడా 30 days ఛాలెంజ్ Day 10 అయితే కానీ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాని బ్లాగ్స్. ఎక్కువ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఇంకా 30 days ఛాలెంజ్ వరకు ఎన్ని సబ్స్క్రైబ్ అవుతుందో కౌంట్ చేసుకుందాం. రైట్, బాయ్. దిస్ ఈజ్ నాని సైనింగ్ ఆఫ్ Day 10 బ్లాగ్. బాయ్.